ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. జనవరి 7వ తేదీన సింహరాశి వారికి ఒక స్త్రీ మీ దగ్గరికి రావడంతో మీకు ఆర్థికంగా ఈ విధంగా లాభాలు వస్తాయి. అలాగే వారి వల్ల కొన్ని అవకాశాలు వస్తాయి. అవి ఏ విధంగా వస్తున్నాయి, ఏ రూపంలో వస్తున్నాయి అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదంలో, పుబ్బ 1, 2, 3, 4 పాదంలో, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయము ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న రోజుల్లోనే పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్య మరియు భర్త, నరదృష్టి, వాస్తు, కోర్టు వ్యవహారాలు, బ్లాక్ మ్యాజిక్, సెక్స్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఎటువంటి సమస్యలైనా మీకు పరిష్కారం చూపబడును. రోజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా వాటికి పరిష్కారం తెలుసుకోండి. ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. అలాగే సింహరాశి వ్యక్తికి ఒక స్త్రీ పరిచయం అవడం వలన వీరి దగ్గరికి రావడం వల్ల ఎటువంటి పరిష్కారాలు దొరుకుతాయి, అలాగే ఏం జరుగుతుందో పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే సింహరాశి వ్యక్తులకి అకస్మాత్తుగా పరిచయమైన వ్యక్తులు గత జన్మలో ఎలాంటి పుణ్యం చేసుకుంటే వీరు పరిచయం అవుతారో, పూర్వజన్మలో వీరు కలిసి ఉన్నవారు కాబట్టి ఇప్పుడు మీకు సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూపడానికి మాత్రమే మీకోసం వస్తున్నారు. కాబట్టి వీరు మీకు ఇప్పుడు కొత్తగా పరిచయం అయినవారు కాదు, గత జన్మలో మీరు కలిసి ఉన్నవారే. ఇకపోతే వారి వల్ల మీకు ఎలాంటి అదృష్టాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మీ జీవితంలో కొన్ని సరియైన నిర్ణయాలు తీసుకోలేక చాలా నష్టపోయారు కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి వల్ల కొన్ని సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా ఎలాంటి చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారైనా మీకు మంచి అవకాశాలు వస్తాయి. మంచి సలహాలు ఇవ్వడంతో మీరు మీ జీవితం ఎంతో అదృష్టంగా మార్చుకుంటారు. విషయాలలో ఇప్పటి వరకు ఎన్నో ఆటంకాలతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గతంలో ఎన్నో కష్టాలు, బాధలు చూశారు. కానీ ఇప్పుడు మీకు మంచి సమయం వచ్చింది, అనుకూలమైన సమయం వచ్చింది. కాబట్టి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడంతో మీకు కొన్ని విషయాలలో సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. సింహరాశి వ్యక్తులు ఎవరి సహాయం అడగరు కాబట్టి వీరిలోనే వీరి ఆలోచనలతో నిండి ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీ స్నేహితురాలే కావచ్చు, కొత్త పరిచయం వ్యక్తే కావచ్చు, మీకు వారి వల్ల కొన్ని సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి. అలాగే ఎవరిని అడగడం అవసరం లేదు కాబట్టి మీకు ఇప్పుడు వారి సలహాలు మీకు చాలా అవసరం. మీరు అడగకముందే వారు సలహాలు ఇస్తారు. ఆ సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయి. జీవితం అనేది అదృష్టంగా మార్చుకుంటారు. మీరు సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. కానీ ఇప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చాయి కాబట్టి మీ ఆలోచనలు కొంచెం తప్పుదారి పట్టబోతున్నాయి. కాబట్టి ఈ కొత్త వ్యక్తి వల్ల మీకు అవకాశాలు ఎదురవుతాయి, కొత్త మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. అలాగే ఆ స్త్రీ ఎవరో ఇప్పుడు వారి కొన్ని లక్షణాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. వారు ఎవరో మీకే తెలుస్తుంది. వయసు 30 నుండి 42 వరకు ఉంటుంది. ఆమె ఎవరో అనుకోవచ్చు, కానీ గత జీవితంలో మీకు పరిచయం ఉన్న వ్యక్తే ముందుకు వస్తారు. అలాగే గతంలో మీరు వారికి సహాయం చేయవచ్చు. అలాగే మీ సహాయం వారు అందుకున్నారు కావచ్చు. వారే ఇప్పుడు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఒక విధమైన అనుబంధం కావచ్చు. అలాంటి బంధం మీకు ఇప్పుడు కొత్త పరిచయంతో మొదలవుతుంది.
దేవతా శక్తివంతమైన వ్యక్తే కావచ్చు. అలాంటి శక్తివంతమైన స్త్రీ మీ ముందుకు రావడంతో మీకు మంచి అవకాశాలు వస్తాయి. మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సరి అయిన దారిలో మీరు వెళ్ళడానికి మంచి సూచనలు ఇస్తారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి మీరు చాలా ప్రయత్నిస్తారు. గతంలో ఎన్నో ప్రయత్నించారు కానీ విఫలం అయ్యారు. ఇప్పుడు సింహరాశి వ్యక్తులు ధైర్యంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు. అలాగే ఆ వ్యక్తి వల్ల మీకు అదృష్టం కలిసి రావడంతో ఆర్థికంగా ఎన్నో లాభాలు కలుగుతాయి. తెలియకుండానే మిమ్మల్ని గమనిస్తూ ఆ వ్యక్తి మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. ఎంతో కాలంగా మిమ్మల్ని ఫాలో అవుతున్న వ్యక్తి ఇప్పుడు మీకు ఎంతో టాలెంట్ ఉంది. మీకు మంచి జీవితం ఇవ్వడానికి ముందుకు వస్తారు. మీకు తెలియకుండానే వారు సహాయం చేస్తారు. ఎందుకంటే ఇతరుల సహాయం మీరు ఎల్లప్పుడూ తీసుకోరు. మీకు మీ తెలివిని తగ్గట్టు మీరు ఉంటారు. కానీ ఇతరుల సహాయం తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి తెలియకుండానే చాలా సహాయం పడుతుంది. తెగింపు ఉంటుంది. ఎన్నో కారణాల వల్ల మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అని తెలుసుకొని మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. కొన్ని విషయాలలో సహకారం అందిస్తే వీరి జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. పూల మార్పులా ఉంటుంది. కాబట్టి వీరికి సహాయం చేయడం వల్ల ఇతరులు కూడా ఎంతో సంతోషిస్తారు. అలాగే సింహరాశి వ్యక్తులు ఇతరులకు సహాయం చేయడం చాలా ఇష్టపడతారు. అలాగే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. ఈ వ్యక్తి మంచి లక్షణాలు కలిగి ఉంటారు కాబట్టి వీరికి సహాయం చేయాలని ఇష్టపడతారు. మీరు మంచి లక్షణాలు కలిగి ఉంటారు కాబట్టి మీకు కొన్ని విషయాలలో సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇకపోతే వ్యాపార పరంగా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. చిన్న పెట్టుబడులు పెట్టవచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగపరంగా అంతా అనుకూలంగానే ఉంది. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే సింహరాశి వారి ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటారు. ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవాలని అనుకుంటారు. కానీ కొంతమంది సింహరాశి వ్యక్తులకు ప్రేమలో ఉన్నవారికి కొంత మోసం కలిగే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వ్యక్తులను గాఢంగా ప్రేమిస్తున్నట్టు నటిస్తూ వీరిని కొంతమంది మోసం చేస్తారు. కాబట్టి ఎవరి ప్రేమ నిజాయితీ, ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని ఉండండి.